ఆడవాళ్ళము మనం ఒక్కరోజు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే 5 గంటలకు స్టార్ట్ అయినాం అనుకోండి పొద్దున. ఫస్ట్ భద్రకాళి టెంపుల్ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో 1000 స్తంభాల గుడి ఉంటుంది. దాన్ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కాకతీయ కళాతోరణం ఉంటుంది. అక్కడ నుంచి 65-70 కిలోమీటర్స్ దూరంలో లక్నవరము, రామప్ప టెంపుల్ ఇవన్నీ కవర్ చేయొచ్చు మనం. ఈశాన్యంలో మెట్లబాయి, కోనేరు, దిగుడుబాయి అంటారంట దీన్ని. ఈ వాటర్ ప్రతిరోజు స్వామికి అభిషేకం, శివునికి గణపతికి అభిషేకం చేస్తారంట ఈ వాటర్ని. అయితే ఇక్కడ 1000 స్తంభాల గుడి కదా, అయితే ఇక్కడ ఇటు సైడ్ ఉంది 500 పిల్లర్స్. దీనికి ఆపోజిట్ కళ్యాణ మండపం ఉంటుంది నందికి వెనకాల, అక్కడ 500 పిల్లర్స్, మొత్తం 1000 పిల్లర్స్. అయితే దీన్ని అప్పుడు రాజుల కాలం త్రికూటేశ్వర ఆలయం అనేదంట. అక్కడ 3 స్వాములు ఉన్నారు, శివుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, సూర్యదేవుడు ఉన్నాడు. విష్ణుమూర్తికి ఎదురుగా నంది కూర్చొని ఉంటాడు, కానీ ఆయన ముఖం మేము సూర్యదేవుని వైపు చూస్తున్నట్టు ఉంటుంది. ఆయన చెవు మాత్రం శివుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. కళ్యాణ మండపంలోకి వెళ్ళేటప్పుడు మెట్లు మాత్రం చాలా హైట్. అప్పుడు మనుషులు చాలా హైట్ ఉండేవాళ్ళంట, 8 అడుగులు ఉండేవాళ్ళంట. అందుకే అంత పెద్ద పెద్ద మెట్లు కట్టించుంటారు. ఈ కళ్యాణ మండపంలో స్వామివారికి రోజు కళ్యాణం జరిగేదట అప్పట్లో రాజుల కాలంలో. అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక్కరోజు ట్రిప్ ఈజీగా వెళ్ళి రావచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇది మన చరిత్ర, తెలుసుకోండి. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహము, సూర్యదేవుని విగ్రహము పంచలోహాలయట. అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసినప్పుడు ఆ 2 విగ్రహాలను ఎత్తుకెళ్ళిండంట. ఇప్పుడు అవి లేవు.